ఈ వీడియోలో చాలా మంది తప్పుగా యూజ్ చేసే ప్రొడక్ట్ గురించి మాట్లాడుకుందాం. అదే మాయిశ్చరైజర్. ఆయిల్ స్కిన్ కి మాయిశ్చరైజర్ అవసరం లేదా? డే మరియు నైట్ సేమ్ మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చా? అసలు మాయిశ్చరైజర్ అంటే ఏమిటి? ఎప్పుడు యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి? దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? వీటి గురించి స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు మాయిశ్చరైజర్ అంటే ఏంటో తెలుసుకుందాం. మాయిశ్చరైజర్ అంటే స్కిన్ లోపల ఉండే వాటర్ ని లాక్ చేసే ప్రొడక్ట్. స్కిన్ డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుంది. స్కిన్ డ్రైనెస్ ని ప్రివెంట్ చేస్తుందంటే స్కిన్ లోపల ఉన్న వాటర్ ని మాయిశ్చరైజర్ బయటికి రాకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. డ్రైనెస్ ప్రివెంట్ కాకపోతే ఫైన్ లైన్స్ వస్తాయి, ఫేస్ డల్ గా కనిపిస్తుంది, మేకప్ ప్యాచీగా కనిపిస్తుంది, ఇరిటేషన్ మరియు ఇచ్చింగ్ వస్తుంది. స్కిన్ బారియర్ ని స్ట్రాంగ్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం స్కిన్ ని స్మూత్ గా మరియు హెల్తీగా మెయింటైన్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మాయిశ్చరైజర్ అనేది స్కిన్ కి ఒక ప్రొటెక్షన్ కవర్. అందుకే డైలీ మాయిశ్చరైజర్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మైత్ బ్రేకింగ్. మైత్ బ్రేకింగ్ అంటే తప్పుగా ఉన్న వాటిని అవే నిజమని నమ్మడం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయిల్ స్కిన్ కి మాయిశ్చరైజర్ అవసరం లేదని, మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే పింపుల్స్ వస్తాయని, నైట్ స్కిన్ కేర్ లో స్కిప్ చేయొచ్చు మాయిశ్చరైజర్ అని. రియాలిటీకి వస్తే ఆయిల్ స్కిన్ కూడా డీహైడ్రేషన్ వల్ల పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల పింపుల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం నైట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల స్కిన్ రిపేర్ కి హెల్ప్ చేస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మాయిశ్చరైజర్ గురించి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. స్కిన్ హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది, ఫ్లక్కీనెస్ మరియు డ్రైనెస్ ని తగ్గిస్తుంది, ఎర్లీ ఏజింగ్ ని స్లో చేస్తుంది, మేకప్ స్మూత్ గా అప్లై అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, స్కిన్ గ్లో మరియు సాఫ్ట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ మాయిశ్చరైజర్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. మాయిశ్చరైజర్ వచ్చేసి 4 టైప్స్. అవి ఏమిటంటే జెల్ బేస్డ్, లోషన్ బేస్డ్, క్రీమ్ బేస్డ్ మరియు ఆయింట్మెంట్ లేదా బామ్ బేస్డ్. ఫస్ట్ వన్ వచ్చేసి జెల్ బేస్డ్. ఇది వచ్చేసి ఆయిల్ స్కిన్ కి మరియు యాక్ని పోర్ స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అలోవెరా, హైలూరానిక్ యాసిడ్, నియాసినమైడ్. సెకండ్ వన్ వచ్చేసి లోషన్ బేస్డ్. ఇది వచ్చేసి నార్మల్ స్కిన్ కి మరియు కాంబినేషన్ స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది. స్ట్రక్చర్ వచ్చేసి లైట్ ప్లస్ హైడ్రేటింగ్. థర్డ్ వన్ వచ్చేసి క్రీమ్ బేస్డ్. ఇది వచ్చేసి డ్రై స్కిన్ కి మరియు వెరీ డ్రై స్కిన్ కి, వింటర్ స్కిన్ కి మంచిగా సెట్ అవుతుంది. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సిరమైడ్స్, షియా బటర్. ఫోర్త్ వన్ వచ్చేసి ఆయింట్మెంట్ లేదా బామ్ బేస్డ్. ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ కి లేదా నైట్ స్కిన్ రిపేర్ కి మంచిగా సెట్ అవుతుంది. డే టైమ్ లో అసలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఇది హెవీగా ఉంటుంది. మాయిశ్చరైజర్ ఎప్పుడు యూజ్ చేయాలో తెలుసుకుందాం. మాయిశ్చరైజర్ వచ్చేసి నైట్ రొటీన్ లో, మార్నింగ్ రొటీన్ లో యూజ్ చేయొచ్చు. మాయిశ్చరైజర్ విషయంలో చాలా మంది కొన్ని కామన్ మిస్టేక్ చేస్తుంటారు, అవేంటో తెలుసుకుందాం. టూ మచ్ గా ప్రొడక్ట్ యూజ్ చేయటము, వెట్ హ్యాండ్ తో క్రీమ్ తీసుకోవటము, మాయిశ్చరైజర్ స్కిప్ చేయడం, రాంగ్ స్కిన్ టైప్ ప్రొడక్ట్ యూజ్ చేయడము, నెక్ ఇగ్నోర్ చేయడం. ఏ స్కిన్ టైప్ కి ఏ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలో తెలుసుకుందాం. డ్రై స్కిన్ కి వచ్చేసి క్రీమ్ బేస్డ్ లేదా బామ్ బేస్డ్ మంచిగా సెట్ అవుతుంది. ఆయిల్ స్కిన్ కి వచ్చేసి జెల్ బేస్డ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ కి వచ్చేసి ఫ్రాగ్రెన్స్ ఫ్రీ మంచిగా సెట్ అవుతుంది. యాక్ని స్కిన్ కి వచ్చేసి నాన్ కమెడోజెనిక్ మంచిగా సెట్ అవుతుంది. కాంబినేషన్ స్కిన్ కి వచ్చేసి లోషన్ లేదా లైట్ క్రీమ్ మంచిగా సెట్ అవుతుంది. మేకప్ ముందు మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మేకప్ ముందు మాయిశ్చరైజర్ కరెక్ట్ గా అప్లై చేస్తే ఫౌండేషన్ ప్యాచీగా ఉండదు, బేస్ స్మూత్ గా ఉంటుంది, మేకప్ లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత 30 సెకండ్స్ లేదా 1 మినిట్ గ్యాప్ ఇవ్వాలి. ఫైనల్ గా కొన్ని ప్రొఫెషనల్ ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని చెప్తాను. స్లైడ్ డాబ్ స్కిన్ మీద అప్లై చేస్తే హైడ్రేషన్ లాక్ అవుతుంది. నైట్ టైమ్ లో లిటిల్ ఎక్స్ట్రా అమౌంట్ యూజ్ చేయొచ్చు. వింటర్ లో క్రీమ్ బేస్డ్, సమ్మర్ లో జెల్ బేస్డ్ యూజ్ చేయాలి. హ్యాండ్స్ కి మరియు నెక్ కి కూడా డైలీ అప్లై చేయాలి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో అడగండి. ప్రొఫెషనల్ స్కిన్ కేర్ మరియు మేకప్ క్లాసెస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.